రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని జమ్మి ఆకులపై లిఖించిన దుర్గం వినయ్ కుమార్. జమ్మి ఆకులపై రాజకీయ చరిత్ర సూక్ష్మ కళలో యువకుడి అరుదైన ప్రతిభను చూపెడుతోంది. ప్రతిభకు నగరాలు గ్రామాలు అనే తేడా ఉండదని మరోసారి నిరూపిస్తున్నాడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్తి మండలంలోని అచ్చెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దపండ రుద్రారం గ్రామానికి చెందిన యువ కళాకారుడు దుర్గం వినయ్ కుమార్. సాధారణ కుటుంబం నుండి వచ్చిన ఈ యువకుడు తన అసాధారణమైన సూక్ష్మ కళా ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కళను కేవలం అభిరుచిగా కాకుండా చరిత్ర, సంస్కృతి, సామాజిక చైతన్యాన్ని భవిష్యత్తు తరాలకు చేరవేసే సాధనంగా మలుచుకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన రాజకీయ జీవిత ప్రయాణాన్ని తెలంగాణ రాష్ట్ర వృక్షమైన జమ్మి ఆకులపై సూక్ష్మ అక్షరాలతో లిఖించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రాజకీయ జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలు, నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని జమ్మి ఆకులపై అత్యంత సూక్ష్మంగా చెక్కడం ద్వారా తన కళా నైపుణ్యాన్ని మరోసారి చాటుకున్నాడు. సాధారణంగా చరిత్ర పుస్తకాలలో, స్మారక గ్రంథాలలో లేదా వ్యాసాలలో మాత్రమే కనిపించే రాజకీయ ప్రస్థానాన్ని ప్రకృతి ప్రసాదించిన జమ్మి ఆకులపై భద్రపరచడం అరుదైన కళగా పలువురు అభివర్ణిస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే జమ్మి ఆకులను ఎంచుకోవడం ద్వారా కళతో పాటు సంస్కృతిని కూడా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేశాడు. జమ్మి ఆకులపై అక్షరాలను లిఖించడం అంత సులభమైన విషయం కాదు. చిన్న పొరపాటు జరిగినా ఆకు చిట్లిపోవడం లేదా అక్షరాలు చెదిరిపోవడం జరుగుతుంది. అలాంటి సున్నితమైన ప్రక్రియలో గంటల తరబడి ఏకాగ్రతతో శ్రమించి కళాఖండాన్ని రూపొందించడం వెనక ఉన్న ఓర్పు, పట్టుదల, క్రమశిక్షణ దుర్గం వినయ్ కుమార్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం కరీంనగర్ లోని శ్రీ వశిష్ఠ బిఎడ్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న వినయ్ కుమార్ చదువుతో పాటు కళా ప్రస్థానాన్ని కూడా సమానంగా కొనసాగిస్తున్నారు. చిన్ననాటి నుంచే చరిత్ర, సాహిత్యం, చిత్రకళలపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఆ ఆసక్తిని నేడు ప్రత్యేక కళారూపంగా మార్చుకొని ముందుకు సాగుతున్నారు. ఇతరులు సాధారణంగా పట్టించుకోని వస్తువులను తన కళకు వేదికగా మార్చడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. నువ్వుల గింజపై జాతీయ గీతం, తంగేడు ఆకులపై తెలంగాణ వైభవం, వేలాది అగ్గిపుల్లలపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, చింతాకులపై హనుమాన్ చాలీసా, సబ్బు బిల్లపై తెలంగాణ రాష్ట్ర పటం, పెన్సిల్ ములిగిపై తెలంగాణ అక్షరాలు, నవధాన్యాలపై ప్రభుత్వ పథకాల ప్రదర్శన, బియ్యపు గింజలతో మహాత్మా గాంధీ చిత్రపటం వంటి అనేక అరుదైన కళాఖండాలను రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. ప్రతి కళాఖండంలో సామాజిక సందేశం, చారిత్రక అంశం లేదా సాంస్కృతిక ప్రత్యేకత కనిపించడం ఆయన కళకు మరింత విలువను తీసుకొస్తోంది. ప్రపంచీకరణ ప్రభావంతో స్థానిక చరిత్ర, సాంప్రదాయాలు, సంస్కృతి పట్ల యువతలో ఆసక్తి తగ్గుతున్న సమయంలో వాటిని కళారూపాల ద్వారా సజీవంగా ఉంచాలనే లక్ష్యంతో దుర్గం వినయ్ కుమార్ కృషి చేస్తున్నారు. తెలంగాణ చరిత్ర, మహనీయుల జీవితాలు, సామాజిక అంశాలను తన కళ ద్వారా కొత్త తరాలకు పరిచయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. గ్రామీణ ప్రాంతంలోని అపారమైన ప్రతిభ దాగి ఉందని, సరైన ప్రోత్సాహం లభిస్తే యువత అద్భుతాలు సృష్టించగలరని దుర్గం వినయ్ కుమార్ నిరూపిస్తున్నారని పలువురు విద్యావేత్తలు, కళాభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి యువ కళాకారులను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయి కళా వేదికలపై ప్రోత్సహించాలని కోరుతున్నారు. కొమరం భీం జిల్లా గడ్డపై పుట్టిన ఈ యువ కళాకారుడు భవిష్యత్తులో మరిన్ని వినూత్న కళాఖండాలతో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. జమ్మి ఆకులపై అక్షరాలు రాయడం మాత్రమే కాదు, తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, సృజనాత్మకతను చెక్కుతూ గ్రామీణ ప్రతిభకు కొత్త నిర్వచనం ఇస్తున్న యువ కళాకారుడిగా దుర్గం వినయ్ కుమార్ ఎదుగుతున్నారు. ఆయన విజయ ప్రస్థానం మరెందరో యువతకు స్ఫూర్తిగా నిలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. వినయ్ కుమార్, మాది రుద్రారం, సిర్పూర్తి మండల్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా. మా నాన్న పేరు దుర్గం రావుజీ, మరి అమ్మ దుర్గం లక్ష్మి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను. నా ఎంఎస్సీ పూర్తి చేశాను. ప్రస్తుతం మా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకి గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేసిన సందర్భంగా వారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని మన తెలంగాణ రాష్ట్ర చెట్టు అయినటువంటి జమ్మి చెట్టు ఆకులపైన 391 ఆకులపైన వారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని లిఖించడం జరిగింది. మరియు గతంలో నేను మన తెలంగాణ చరిత్రని 1969 నుండి 2014 వరకు జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా మన బతుకమ్మలో ఎంతో మన ఆడబిడ్డలు పూజించే తంగెడు ఆకులపైన తెలంగాణ చరిత్రను 20,728 ఆకులపైన లిఖించడం జరిగింది.
మరియు నువ్వులపైన జాతీయ గీతాన్ని రాశాను. మరియు తంగెడు ఆకులపైన తెలంగాణ చరిత్ర, మరియు బియ్యపు గింజలపైన మన జాతిపిత అయినటువంటి గాంధీజీ గారి ముఖ చిత్రాన్ని, మరియు మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను యువతకి అందించాలనే ఉద్దేశంతో వారి ఆశయాలను అగ్గిపుల్లలపైన 6500 అగ్గిపుల్లలపైన లిఖించడం జరిగింది. మరియు చింతాకులపైన హనుమాన్ చాలీసాను రాయడం జరిగింది. మరియు మన కొత్త ప్రభుత్వం నిర్మించినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో నవధాన్యాలపైన పథకాలని రాయడం జరిగింది. నేను చేసినటువంటి ఈ కళాకృత్యాలు, సూక్ష్మ కళాఖండాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి చూపించాలనే ఉద్దేశంతో ఆశతోటి ఉన్నాను. స్థానికులైనటువంటి రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు నన్ను ఆశీర్వదించాలని, సీఎం గారికి చేరవేయాలని ఆశతో వేచి చూస్తున్నాను. ఇవన్నీ రాయడానికి ఆలోచన మీకు ఎలా వచ్చింది? నేను ఈ సూక్ష్మ కళ అనేది మన తెలంగాణలో మారుమూల గ్రామం నుండి నేను నేర్చుకున్న ఏవైతే మనం చదువుకున్న విద్యాలని మరియు యువతకు చేరవేయాలనే ఉద్దేశంతో సూక్ష్మ కళని ఎంచుకున్నాను. నేను అంతర్జాలంలో చూసినటువంటి ఆర్టికల్స్ చదివి మరియు నా సొంత ప్రోద్బలంతో నేను నేర్చుకున్న కళ ఇది. దీని ద్వారా ప్రజలకి మరియు యువతకి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నాను. రచనలు అందరూ పేపర్లపైన, కాగితాలపైన రాయడం ద్వారా అవి ఎంతవరకు చేరుతున్నాయో తెలియదు, కానీ నేను ఇలాంటి ఒక్కొక్క కొత్త దానిని నేర్చుకోండి. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే విధంగా సాధారణంగా లభించే వస్తువులు, తంగడాకులు అనేటువంటి నేచురల్ అంటే ప్రకృతి ఆశీర్వదించినటువంటి ఆకుల నుండి ఆకులపైన చరిత్రలు రాస్తున్నాను. నేను రాసినటువంటి చరిత్రలన్నింటినీ కూడా రీసెంట్గా రాసిన జమ్మి ఆకులపైన రాసినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క జీవిత ప్రస్థానాన్ని వారికి అందజేయాలనే ఆశతోటి ఉన్నాను. ధన్యవాదాలు. మీరు ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి ప్రోత్సాహం లేకుండా మీరు రాయగలిగారా? ఇది నా సొంత కళ, నేను నేర్చుకున్నటువంటి కళ. ప్రతి మనిషికి ఆలోచించే విధానం ఉంటుంది, అందులో నుండి ఆవిర్భవించిన ఈ కళ ద్వారా నేను సమాజానికి మరియు రచనలు అందించాలనే ఆశతోటి దృఢ నిష్పత్తితో ఉన్నాను. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబం, మా నాన్న దుర్గం రావుజీ మరియు అమ్మ దుర్గం లక్ష్మి. వీరు వ్యవసాయ కుటుంబం. మాది వ్యవసాయ కుటుంబంలో కూడా ఇలాంటి కళ కనబరచాలనే ఉద్దేశంతో, వారి పేరుని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి కళాకృత్యాలు చేస్తున్నాను. అమ్మ నాన్న వాళ్ళు నాకు మంచి సపోర్ట్గా ఉంటూ నేను చేసినటువంటి ఈ కళాకృత్యాలు చూసి చాలా సంతోషిస్తున్నారు. వాళ్ళ కళ్ళలో ఆనందం చూడడానికి నేను మరియు ఈ సమాజానికి అందించే నా విద్య ద్వారా అందించే ఆశయాలను ఈ కళ ద్వారా నేను నేర్చుకుంటున్నాను. ఈ కళ ద్వారా నేను రూపొందిస్తున్నాను.